హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. జింబాబ్వే వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఓమన్ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో 103కి ఆల్అౌట్ చేసింది జింబాబ్వే. దాన్ని 13.3 ఓవర్స్లో చేజ్ చేసింది జింబాబ్వే. సో మ్యాచ్ ఎలా సాగింది, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఓమన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది జింబాబ్వే. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎంచుకున్న టాస్కి సరైన రిజల్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొలంబోలో చాలా వరకు స్లో వికెట్స్ అనేది మనం చూస్తూ వస్తున్నాం. మొన్న నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రోజు అలాగే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా అలానే జరిగింది. సో పవర్ ప్లేలోనే వాళ్ళు 4 వికెట్స్ అయితే కోల్పోయారు. 5 వికెట్స్ కోల్పోయేసరికి వాళ్ళ స్కోర్ 27 మాత్రమే. ఈ క్రమంలో వినాయక్ శుక్లా అదేవిధంగా సుఫియాన్ మహమ్మద్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 42 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ వినాయక్ శుక్లా 24 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. నదీమ్ ఖాన్ 20 రన్స్ వేశాడు. మరొక పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ దాన్ని అంటే క్రీజ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం అయితే చేయలేరు అని చెప్పుకోవచ్చు. సుఫియాన్ మహమ్మద్ 25కి అవుట్ అయిన తర్వాత నదీమ్ ఖాన్ కూడా అవుట్ అయ్యాడు. సో 19.5 ఓవర్స్లోనే ఆల్అౌట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ముజరాబానీ 3 వికెట్లు, ఎన్గరవా 3 వికెట్లు, బ్రాడ్ ఈవెన్స్కి 3 వికెట్లు వచ్చాయి. సికిందర్ రాజాకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు ఆరంభించిన జింబాబ్వేకి వాళ్ళు కూడా 2 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. 22 రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాటర్ కూడా గోల్డెన్ డక్ వెనుదిరిగా ఒకే ఓవర్లో 30 దగ్గర 2 వికెట్లు పడిపోయిన తర్వాత బెనిత్ అండ్ బ్రెండన్ టైలర్ ఇద్దరు కలిసి 60+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. అయితే బ్రెండన్ టైలర్ 31 స్కోర్ వద్ద ఉన్నప్పుడు తొడకండ్రాలు పట్టేయడం వల్ల తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత స్కోర్ 13 రన్స్ కావాల్సిన టైంలో సికిందర్ రాజా రావటం దాన్ని స్కోర్ని చేయడం జరిగింది. సత్ఫలితంగా ముజరాబానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. సుఫియాన్ మహమ్మద్ మాత్రమే ఓమన్ నుంచి వికెట్స్ అయితే తీసుకోగలిగారు. షకీల్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.